పైసలు అడిగితే బొక్కలో పెట్టిస్తా. ఓ ఐఏఎస్తో కార్పొరేట్ వ్యక్తి డీల్, కోటిన్నర అడ్వాన్స్. పని పూర్తి కాకపోవడంతో తిరిగి వెళ్ళిన సదరు వ్యక్తి ఒత్తిడి, బెదిరింపులకు దిగిన సీనియర్ బ్యూరోక్రాట్. ఎవరో మరి అర్థమవుతలేదు. నార్త్ ఇండియాకు చెందినటువంటి కార్పొరేట్ వ్యక్తితో పని నిమిత్తం డీల్ చేసుకున్న ఓ ఐఏఎస్ అధికారి దాన్ని పూర్తి చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు బెదిరింపులకు దిగాడు. డబ్బులు అడిగితే కేసులు పెట్టించి జైలుకు పంపుతానని ధమ్కి ఇచ్చారు. దీంతో లబోదిబం అంటూ బాధిత కార్పొరేట్ వ్యక్తి తన సన్నిహితులకు విషయం చెప్పారు. వారంతా ఏకమై గుజరాత్ వ్యాపారుల లాబీని రంగంలోకి దింపే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి విషయం మరింత లాగితే అసలు కేసులు వస్తుందని భావించి సగం డబ్బులు వెనక్కి ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం సెక్రటరీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంట. 10 కోట్లకు డీలట. అంటే చూడండి, ఐఏఎస్ అధికారులు అంటే మోస్ట్ కరప్టెడ్ వింగ్ ఏదైనా ఉంది అంటే అది ఐఏఎస్ల వింగే మోస్ట్ కరప్టెడ్. అది తర్వాత ఐపీఎస్లు, తర్వాతనే ఇక జ్యుడిషియరీ ఫస్ట్, తర్వాత ఐఏఎస్లు, తర్వాత ఐపీఎస్లు, తర్వాతనే రాజకీయ రంగం. గుర్తుపెట్టుకోండి, ఐఏఎస్లే ప్రధాన అది ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, ఒకసారి క్లియర్గా 6వ పేజీలో. సో అధికారి లావాదేవీలు నేరుగా మాట్లాడకుండా ఓ మీడియేటర్ నియమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ శాఖలోని వ్యవహారాలంటే సదరు మధ్యవర్తి ద్వారానే సంబంధిత అధికారి క్లియర్ చేస్తారని ప్రచారం ఉంది. ఇందులో భాగంగా నార్త్ ఇండియాకి చెందినటువంటి ఓ కార్పొరేట్ పర్సన్కు చాలా కాలంగా సంబంధిత శాఖలో పెండింగ్లో ఉన్న పనిని క్లియర్ చేయించుకోవాలని భావించారు. అందుకోసం మధ్యవర్తి ద్వారా కీలక శాఖ బాధ్యతలు చూస్తున్నట్టు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కలిశారు. పని పూర్తి చేయడానికి 10 కోట్లకు డీల్ మాట్లాడుకొని అడ్వాన్స్గా 1.5 కోటికి పైగా నగదు తీసుకున్నట్టు తెలిసింది. కానీ ఈలోపే ప్రభుత్వం ఆ సీనియర్ ఆఫీసర్ను ఆ శాఖ నుంచి బదిలీ చేయడంతో ఫైల్ క్లియర్ చేయలేకపోయింది. దీంతో పని కాలేదని తాము ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. కార్పొరేట్ వ్యక్తుల కౌంటర్ ధమ్కేట. సో డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిత్యం ఫోన్ చేస్తుండటంతో సీనియర్ ఐఏఎస్ విసుగు చెంది డబ్బులు అడిగితే తనకున్న పరిచయాలతో పోలీసులు చెప్పి కేసులో ఇరికిస్తానని బెదిరించారు. దీంతో బాధితులు తన బిజినెస్ సర్కిల్స్లోని వారికి అసలు విషయం వివరించి బోర్న విలిపించారు. దీంతో వారంతా ఏకమై గుజరాత్కు చెందినటువంటి బిజినెస్ ల్యాబ్ని కలిసి సదరు ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. అనంతరం వారే ఏకంగా రంగంలోకి దిగి తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే తమ గుజరాత్ పవర్ చూపిస్తామని సంకేతాలు పంపారని ఈ ప్రచారం జరుగుతుంది. మ్యాటర్ చేయి దాటిపోతుందని గ్రహించిన సదరు అధికారి తీసుకున్న డబ్బులు అడ్వాన్స్ సగం వెనకిచ్చారట. సో వివాదాల సెక్రటరీ అట. సో ఆయన చాలా పెద్ద ఎత్తున వివాదాలు ఆయన చుట్టూ ఎదురుతున్నాయట. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం గురైన అధికారులకు ప్రయారిటీ ఇవ్వాలని భావించింది. అందులో భాగంగా సదరు సీనియర్ ఐఏఎస్ అధికారికి కీలకమైన శాఖ బాధ్యతలు అప్పగించారు. ఛార్జ్ తీసుకున్న కొత్తలో ఆయన పనితీరును చూసి అందరూ మెచ్చుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన అసలు స్వరూపం బహిర్గతం అవ్వడం మొదలైంది. తన ఆమోదం కోసం వచ్చే ఫైల్స్ పై ఏదో ఒక కొర్రి వేయడం, మంత్రుల సిఫారసు వెనక్కి పంపడం పరిపాటిగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఆ శాఖ మంత్రి సైతం పలుమార్లు అసహనానికి గురైనట్లు తెలుస్తున్నది. దీంతో ఆయన్ని కొన్ని రోజుల కిందట ఆ శాఖ నుంచి తప్పించారంటూ చూస్తాను. ఇది పరిస్థితి. మరి ఆయన ఎవరు ఏందో తెలిస్తే ఇక చాలా క్లియర్గా చెప్పచ్చు. ఎవరో ఇక అది బయటికి రానియరు. ఇక చాలామంది ఉంటారు ఇలా తీసుకునే వాళ్ళు, చేసేవాళ్ళు.